అలాగే దైవజనురాలు చేసేటప్పుడు కూడా ఏదో విశ్వాసులకు కాదు, దేవునికే నేను సేవ చేస్తున్నట్టుగా వారికి ఉపచారం చేయాలి. ఎన్ని బాధలు పడి, ఎన్ని తిప్పలు పడి ఈ మెట్టుకు వచ్చానండి. నేను ఎంతో ప్రేమించే తల్లి, ఆమె ఒక కూతురు శాంతినగర్లో పరిచర్య చేస్తున్నప్పుడు గర్భవతిగా ఉంది. బీపీ 180 నుంచి 200కు పోతుంది. కాన్పు సమయం. సర్జరీ చేయాలంటే డాక్టర్లు ఆలోచిస్తున్నారు, బీపీ హై అవుతుంది, ఇంకా మించిపోతుంది అని. ఏడుచుకుంటా వచ్చింది నా దగ్గరికి. అప్పుడు ఇంత ఒత్తిడి లేదు, ప్రశాంతంగా ఉన్నా. రాత్రి 11:30 అట్లా అయింది. పగలంతా తిరిగి వచ్చా. ఏడుచుకుంటా వచ్చింది. ఏందమ్మా అన్న, నువ్వు ఏం లేదు, వచ్చి అమ్మాయి దగ్గర నిలబడు, అమ్మాయి బీపీ కంట్రోల్ అయిద్దాం. భయపడుతుంది ఆ పాప, మొదటి కాన్పు. ఏడుస్తుంది. నా కూతురు ఏమైద్దో డాక్టర్ అనుమానం చెప్తున్నారని. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయబట్టుకొని, అమ్మా ఏందిరా, ఎందుకు భయపడుతున్నావు? ఇట్లా టెన్షన్ పడితే మేము నిన్నెట్టగంటది, మమ్మ నన్నెట్టగంటది, పిచ్చిదానా, ఎందుకంటే భయపడుతున్నా? ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు అని ఆ పిల్ల చేయబట్టుకొని, ఆ బెడ్ మీద ఉంటే చేయబట్టుకొని ధైర్యపరిస్తే దేవుని కృప. 12 అయ్యేసరికి బీపీ కంట్రోల్లోకి వచ్చింది, ఆమెకి నార్మల్ వచ్చింది. లేకపోతే వాళ్ళు పాపం కంట్రోల్ అయ్యి ఇంజక్షన్ చేసినా సరే పైగా పిరికితనం, భయం దెబ్బకి చేయబట్టుకు. నేనున్నారా తల్లి, నేనున్నారా? వైద్యుల వల్ల కాకపోయినా ఏసై వల్ల అయితేగా, నేనుంటే ఏసై ఉంటాడు కదా, ధైర్యంగా ఉండు, నాతో ఏసై ఉంటాడు కదా, నమ్మకం ఉంది ప్రశాంత్. కొంచెం నిమ్మలు పరిస్తే 12 గంటలు అయింది ఆమె నార్మల్ బీపీకి వచ్చేటప్పటికి. అప్పుడు థియేటర్లోకి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఏం చేశాడో తెలుసా? మీరు కొట్టండి అన్నాడు. ఆ సర్జరీ చేసే థియేటర్లో ఆయనకి నేనంటే చాలా ఇష్టం పాపం డాక్టర్ గారు. ఎందుకంటే మమ్మ నన్ను కనిన తర్వాత మమ్మకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆయన, డాక్టర్ జి రంగారావు గారని మంచి డాక్టర్ ఆయన, పేదల డాక్టర్ ఆయన. ఇప్పుడు ఏం చేయాలా, దేవుని కృప. అంతా అయిపోయి మొత్తం కొల్లికి వచ్చేటప్పటికి 1:30 అట్లా అయింది. నిద్ర లేదు, పగలంతా తిరిగి వచ్చాను. అక్కడ పరిస్థితులు పర్వాలేదు. చివరికి ఓ పాప ఆమెని తీసి కాటాలో చూసి 3 కేజీలు ఏం తేలింది ఆ బొడ్డదే. చెబుతున్నానండి. అంత వైనం చేసి, అమ్మా అదిగో నీ కూతురు, నీ మనవరాలు క్షేమం, ఇంకా సెలవిస్తే బయలుదేరతా. అప్పుడు కన్నీళ్ళు తుడుచుకుంటా, నువ్వు రాకపోతే నా బిడ్డగతి ఏమయ్యేదయ్యా అని ఏడు. నన్ను కాదు, నన్ను నీకు అందుబాటులో ఉంచిన యేసయ్యకి స్తోత్రం చెప్పు. నాతో పాటు ఆయన సన్నిధిని